పట్టణాభివృద్ధి. అమృత్ 2.0 పథకం కింద 111 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 506 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. అదనంగా యుఐడిఎఫ్, ఏఐబి సహకారంతో చేపట్టినటువంటి ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటికీ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఆ సందర్భంలో 2 సంవత్సరాల వ్యవధిలో యుఐడిఎఫ్ కింద ఆంధ్రప్రదేశ్కు అదనంగా 4,000 కోట్లను మంజూరు చేయడంలో సహకరించిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి గారికి మా కృతజ్ఞతలు. 1982లోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆహార భద్రతా ప్రాధాన్యతను గుర్తించారు. అదే స్ఫూర్తితో మా ప్రభుత్వం 204 అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోంది. 2000 మార్చి నాటికి వాటి సంఖ్యను 275కు పెంచి అతి పేద ప్రజలకు కూడా తగిన ఆహారం అందుబాటులో ఉండేలా చేసి ఆకలిని నివారించడమే మా లక్ష్యం. విశాఖపట్నం మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణించే కళ త్వరలో సాకారం కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్స్ కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు 25 లక్షల గృహ పట్టాలు, ఇళ్లను అందించి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. అమరావతి ప్రజల రాజధాని. మా ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశాం. ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.